పెళ్ళి అయిపోతేనే అరుంధతి నక్షత్రం ఎందుకు చూపించారేమో తెలియదు, కానీ మీకు ఏమైనా తెలిసింటే చెప్పండి. ఈరోజు ఆళ్ళగడ్డ దగ్గర ఉన్న అహోబిలం క్షేత్రంలో మా తమ్ముడు పెళ్ళి ఉంటే మేమంతా ఫ్యామిలీతో వచ్చాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం మా ఊరు వాళ్ళే, ఎందుకంటే పెళ్లి కూతురుది మా ఊరే, పెళ్లి కొడుకుది మా ఊరే, కాబట్టి అంతా మా ఊరు వాళ్ళే వచ్చాము. పెళ్ళి అనగానే ఊర్లో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, అవ్వ తాతోళ్ళు అందరూ బయలుదేరుతారు, కాబట్టి మా ఊరు వాళ్ళు కూడా అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరి పెళ్లిలో జరిగినట్టే సో ఇక్కడ కూడా పెళ్లి జరుగుతుంది, కానీ మా వాళ్ళు కొత్తగా వింతగా చూస్తున్నారు, అంటే ఇంకా వెరైటీగా ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి. సో అహోబిలంలో అంతలెక్కల పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో ఇక్కడ కూడా అట్టే జరుగుతాయి. తాలుగుట్టు కట్టే ముందు అందరికీ అక్షింతలు ఇస్తారు కదా, ఇంకా మా వాళ్ళు అక్షింతలు అందరూ చేతిలో పట్టుకోమంటారు. పెళ్ళి అనగానే ఇంపార్టెంట్ అయినది మేళం. సో మేళగాళ్ళు ఉంటేనే పెళ్ళి అనేది ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా తాలుగుట్టు కట్టే ముహూర్తం దగ్గర పడింది కాబట్టి మా వాళ్ళు గట్టిగానే వంచుతున్నారు. ఇంకా ప్రతి పెళ్లిలో జరిగిన విధంగా మావాని పెళ్లిలో కూడా స్ప్రేను బ్లాస్ట్లు తెచ్చింటే ఈ అహోబిలం నరసింహస్వామి గుడిలో ప్లాస్టిక్ బ్యాన్ చేసినాము, వద్దు అని చెప్తున్నారు. లేచి నాలుగు దిక్కు తూర్పుకు, దక్షిణానికి, పడమరకి నాలుగు దిక్కులు తల్లిబొట్టు చూపించి దండ పెట్టుకోవాలి. తూర్పున ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడు దండ పెట్టుకుంటే భోగభాగ్యాలు ఇస్తారు. దక్షిణంలో యమధర్మరాజం, ఆయనకు దండ పెట్టుకుంటే సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాడు. పశ్చిమంలో వరదేవుడు, ఆయనకు దండ పెట్టుకుంటే సంపాదన ఇస్తాడు. ఉత్తరంలో కుబేరుడు, ఆయనకు దండ పెట్టుకుంటే ధనాన్ని ఇస్తాడు. అందుకొరకు నాలుగు దిక్కులకు దండ పెట్టుకోవాలి. ఇటువైపు తిరుమల లక్ష్మణ స్వామి నాడు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి నాడు, సీతారాముల వారి నాడు వారికి దండ పెట్టుకో. వీటి దేవుడు ఎవరు, ఈయన ఆయన దండ పెట్టుకో. ఆ ఫోటోగ్రాఫర్ కార్డు చూపించి దండం అవసరం ఫోటో తీసుకో, వాళ్ళకి అందరికీ చూపించిన తర్వాత తాలిబొట్టు నీ వైపు పొడుగులు వేయాలి. నెమ్మదిగా చేయి, చెప్తుంటా నువ్వు చెయ్యి. ఇంకా ముహూర్తం టైం అయింది కాబట్టి మావాడు ఇంకా తాలికట్టనికి రెడీ అవుతున్నాడు. స్వామి చెప్పిన విధంగా నాలుగు దిక్కులకు తాలిబొట్టు చూపించి స్వామివారిని అయితే మొక్కున్నాడు. ఈ వీడియో ఎందుకు తీసానంటే పెళ్లి కూతురుది మా ఊరే, పెళ్లి కొడుకుది మా ఊరే. మా వాళ్ళు కొంతమంది మిస్ అయినారు, ఎందుకంటే ఊర్లో ఇంకో పెళ్లి ఉంది. సో కాబట్టి వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసాను. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ తాలిబొట్టు చూపించి తాలిగట్టు అని చెప్పి స్వామి చెప్పినాడు. అందుకే మావాడు ఇంకా రౌండ్ తిరిగి అందరికీ తాలిబొట్టు అయితే చూపిస్తున్నాడు. తాలి కట్టేటప్పుడు స్వామి 3 ముళ్ళు వేయంటున్నారు. 3 ముళ్ళే ఎందుకు వేయాలో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. స్వామి గట్టిగా భజంత్రీలు అన్నాడు. ఇప్పుడు ఇంకా తలంబ్రాలు పోసుకుంటే టైం అయితే వచ్చింది. స్వామి మంత్రాలు చదివి తలంబ్రాలు ఎలా పోసుకోవాలో చెప్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పెళ్లి అయిపోయిందని చెప్పేసి మావాడు ఎంతో సంబరపడుతున్నాడు. తర్వాత ఉండే కష్టాలు ఎట్టుంటాయి అనేది పెళ్లి అయిపోయిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటెలిపి దేవుడు కాబట్టి ఇక్కడే పెళ్లి చేసుకోవాలని ముందుగా నిశ్చయించుకున్నారు. అందుకే ఇక్కడైతే పెళ్లి చేసుకున్నారు. మన పెళ్లి మనం ఎప్పుడైనా చూసుకోవాలంటే కన్నా దీంట్లో ముఖ్యమైన పాత్ర వహించేది కెమెరామెన్, ఫోటోగ్రాఫరు. సో అందుకే వాళ్ళని కూడా ఒకసారి అయితే తీసినాము. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనగానే తక్కువని గుర్తొచ్చేది పంతులు, కెమెరామ్యాను, అలాగే బ్యాండ్ మేళము. ఇంకెక్కువ ఆలోచించదండి, ఉండాల్సింది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే. సో వీళ్ళందరూ ఉంటే ఇంక ఎవరున్నా లేకుండా పెళ్లి మాత్రం అయిపోతుంది. తాళి కట్టిన తర్వాత, తలంబ్రాలు పోసిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించే టైం వచ్చింది. సో ఫస్ట్లో చెప్పినా కదా మీకు, పెళ్ళి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు. సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిలో చాలా జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. సో ఇంకా నాకు పెద్దగా తెలీదు, తెలిసిన తర్వాత నేను చెప్తాను. మన వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు తెలిసింటే కన్నా పూర్తిగా చెప్పండి. లాస్ట్లో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపించారు, ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా తమ్ముడు, మా మరదలు బాగుండాలని ప్రతి ఒక్కరూ దీవించండి. మీరు చూస్తున్న స్వామి వచ్చేసి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్న పెద్ద స్వామీజీ. మా ఊర్లో హైవే పక్కన వెలిసిన ఆంజనేయ స్వామి గుడికి జూన్ 24వ తేదీ వచ్చేసి ప్రత్యేక పూజలు చేపిస్తానని చెప్పి మాకైతే చెప్తున్నారు. సో ఆ రోజు కూడా పూజలు అనేవి మా ఊర్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి జూన్ 24వ తేదీ ఎవరైనా అందుబాటులో ఉంటే కన్నా మా ఊరు అంటే నల్గొండవరపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి, ప్రతి ఒక్కరు హాజరవ్వండి. ఆంజనేయ స్వామి గుడి విగ్రహం తీపిచ్చింది కూడా ఇక్కడ పెళ్లి జరుగుతున్న మా తమ్ముడు యుగంధరే, కాబట్టి యుగంధర్ గురించి కూడా బాగా చెప్తున్నాడు. సో అతను ఆ రోజు విగ్రహం తీపిచ్చాడు కాబట్టి ఇక్కడ ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి స్వామి అయితే చెప్తున్నారు. పెళ్లి ఘట్టం అంతా అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి కాబట్టి ఇంకా మన వాళ్ళందరూ భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా పోవాలా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా తమ్ముడిని, మా మరదలను సో జీవితాంతం ఇలాగే కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదించండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.